వైట్ కాలర్ క్రిమినల్స్ అంతా ఒకటయ్యారన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. నిన్న ఐటీ అసెస్మెంట్ పై హరీష్ రావు వరంగల్లో చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు నాయని, నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి హన్మకొండ డీసీసీ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 2004 నుంచి మా ఐటీ అసెస్మెంట్స్ బయటపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ నేతలు వారి ఐటీ అసెస్మెంట్స్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. నేను హరీష్ రావు గారు ఒక్క మాట అడుగుతాను సూటిగా, మీ నిజాయితీకి మీ గనుక ఉంటే మీరు చేసిన అప్పులే దగా మోసం 11% ఇంట్రెస్ట్ తోటి ఏ రాష్ట్రంలో ఏ ఎదవతేలే ఈ ఎదవలు తప్ప 11% మిత్తి అప్పు తీసుకొస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోతాను రూకే నడుతూ ఢిల్లీకి ఎందుకు పోయినో చెప్తా నీకు. ఇక మీ 11% తగ్గియండి, 8% కాడికి ఇవ్వండి. వాళ్ళు చేసిన అప్పు నెలకింత కట్టుకుంటూ వచ్చారు మిత్తి, కానీ 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మేము అసలు కట్టవలసి వస్తుంది. ఈ కష్టకాలంలో అసలు కట్టడం కష్టమవుతుంది. మాకు 8%కు మిత్తి తగ్గిస్తే మిత్తితో పాటు ఇంత అసలు కూడా కట్టుకుంటూ వస్తాం. మేము ఈ దుర్మార్గులు చేసిన పాపాన్ని మేము కడుక్కుంటామని చెప్పి ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటే కొద్దిగా గొప్ప అటు ఇటు చలనం వచ్చి ఇప్పుడు చేస్తున్నారు, దానికి తిరుగుతున్నారు. బీజేపీకి 100% ఏజెంట్ అనే డౌట్ లేదు. మీరు ఇన్ని చెప్పిన వాళ్ళు 10 ఏళ్ళు మీరు కలిసి సంసారం చేశారు కదా, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కూడా కలిసి 3 కలిసి చేసినాయి. మరి ఎందుకు చేయలేకపోయినారు ఇవన్నీ? మేము 2 లక్షల రుణమాఫీ చేస్తే కూడా క్లియర్గా కాలేదు అని దాన్ని దుష్ప్రచారం చేస్తుంది. మేము ఏదైనా చెయ్యబోతామంటే చెయ్యకముందుకే దుష్ప్రచారం చేయబడుతుంది. మీరు చెయ్యరు, చేసేదాన్ని వ్యతిరేకించటం, ప్రజలను మభ్యపెట్టి మాయమాటలు పెట్టి రెచ్చగొట్టడం, ఈ పద్ధతి మానుకోండి. పత్తి కొనుగోలు అనేది ఎవరు చేస్తారు? సిసిఐ ఒక రూల్ పెట్టింది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, ఒక యాప్ ఇచ్చింది రైతులకు. ఎందుకంటే ఎలాంటి కూడా వారికి ఇబ్బందులు కలగద్దు, తర్వాత మోసాలు జరగద్దని రైతులకు ఒక యాప్ పెట్టి యాప్ ద్వారా కొనుగోలు చేస్తున్నది. అది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే రైతులు ఇబ్బంది గురవుతున్నారని, ఇక పాపం అమాయకమైన ప్రజలను మోసం చేసే విధంగా, లేకుంటే వారు అమాయకంగా మాట్లాడుతున్నారు లేక అధిక తెలివితో మాట్లాడుతున్నారో తెలియదు. కానీ మీ చరిత్ర కథమైపోయింది. మీ కవిత మీ ఆడబిడ్డనే రోజుకొక పేజీ ఇప్పుకుంటూ మీ యొక్క బట్టలు కూడా తీస్తుంది. ఆమె మాట్లాడేదానికి సమాధానం లేదు, కానీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మా నాయనన్న నేను ఇద్దరం చూపెడతాం, అది కూడా చెప్పిన ఏమేమి చేయాలన్నా అవన్నీ చేస్తాం. 3rd డిగ్రీ ఎట్లుంటుంది, తర్వాత ఇంకో డిగ్రీ ఎట్లుంటుందో చూపెడతాం. మేము అందరూ కానీ మా తెలంగాణ ప్రజలు ఉన్న రైతాంగులకు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీకు కన్నీటి వస్తే కన్నీటి తుడిచే బాధ్యత మా ముఖ్యమంత్రి గారిది. కాబట్టి